సాగర్ నర్మదాని వాళ్ళ ఇంట్లో నుండి బయటకు తీసుకొని వచ్చేస్తాడు. ఇక దాంతో అక్కడ ఉన్న సాగర్ ఎటు వెళ్ళాలో తెలియక ఒక చోట బండిని ఆపి అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి రే నాకు అర్జెంటుగా అద్దెకి ఇల్లు కావాలిరా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే రే ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి వేళ ఇల్లు కావాలంటే ఎలా వస్తుందిరా అని చెప్పి అంటాడు. దాంతో సాగర్ అయితే రే ఏదో ఒకటి చేసి నాకు అర్జెంటుగా ఇల్లు కావాలిరా అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ అయితే సరేలేరా ట్రై చేస్తాను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి పెట్టేస్తాడు. ఇక సాగర్ నర్మద దగ్గరకు వచ్చి నర్మద ఇంత అర్ధరాత్రి వేళ నీ నా భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్తాను అని అడిగావు కదా, ఇదిగో నేను నా డబ్బులతో నిన్ను సొంతంగా ఒక ఇంట్లో ఉంచుతాను. నేను ఎవ్వరి మీద ఆధారపడను నర్మద, నేను నిన్ను పెంచుతాను, నువ్వేం బాధపడద్దు అని చెప్పి అక్కడ ఉన్న ఆ సాగర్ అంటాడు. ఇంతలో ప్రేమ అలాగే ధీరజ్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చెప్పి వెతకడానికి వస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా సాగర్ అలాగే నర్మద కోసం వెతుకుతూ వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్కి ఇంకొక కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంకొక కాల్ రావటంతో తనైతే అడుగుతూ ఉంటాడు, రే నాకు అర్జెంటుగా ఒక రూమ్ కావాలరా అని చెప్పి అంటే రే ఇప్పటికిప్పుడు ఎలా వస్తుందిరా అని చెప్పి అంటాడు. ఏదైనా సరే పర్వాలేదురా, మాకు ఒక నెల రోజుల్లో మాకు క్వార్టర్స్ వస్తుంది, అంతవరకు కూడా మేము అందులో అద్దుకుంటాం రా, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి అని చెప్పి అంటాడు. దాంతో నర్మద అయితే అలా ఒంటరిగా మౌనంగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఏదో ఒకటి చేసి అద్దింటికి వెళ్ళాలని అనుకుంటాడు.